అందరూ అలా ఉండరు. కొంతమందికి ఏదో వాళ్ళ దాని మీద అవుతుంది, జాగ్రత్త పడకూడదు. పూర్వకాలంలో సావిత్రి గారి కోసమే కానీ, రాజనాల గారి కోసమే కానీ, నాగయ్య గారి కోసమే కానీ ఇలా అన్నారు. వాళ్ళకి అలా జరగడం వల్ల మిగతా వాళ్ళు జాగ్రత్త పడి సంపాదించుకొని గొప్పగా అయ్యారు. మా ఇండస్ట్రీకి ఆదర్శమూర్తులు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు గారు అండి. ఇండస్ట్రీలో ఎవ్వరికి లేనంత ఆస్తి శోభన్ బాబు గారు ఆ రోజుల్లో సంపాదించుకున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళని చూసి ఆయన ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని నేను నా కుటుంబం అలా కావద్దని. కానీ ఇండస్ట్రీకి ఆయన వచ్చినప్పుడు ఒక్క పూట భోజనం దొరకడం కూడా శోభన్ బాబు గారికి కష్టంగా ఉండదని ఆయనే చెప్పారు. పాండి బజార్లో టీ తాగి ఒక చిన్న బిస్కెట్ తిని మార్నింగ్ టిఫిన్ సరిపెట్టుకునే వాళ్ళమని పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళ పేర్లు చెప్పాను నేను. అదే మాకు ఆ రోజు ఆనందం. దొరకని రోజున కూడా ఎవరు టీ దాపిస్తాడని చెప్పి అక్కడికి వెళ్ళి పార్ట్నర్షిప్. ఆ రోజులు అంటే ఒకరికొకరు సాయం చేసి తాగేవాళ్ళు. 5 పైసలు ఉండేది టీ బిస్కెట్స్ అవి. అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకునేవాళ్ళు. ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి, జిల్లాల నుండి వెళ్ళి మద్రాసులో టీ నగర్లో ఉండేవాళ్ళు వీళ్ళు.